హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైనా లేదా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైనా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఉండవచ్చు చూడండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. చూస్తారు కదా, ఇది వచ్చేసి ఆది పాయింట్ హెవీ సైజ్ అనమాట. పిస్తాకి వచ్చేసి ఎన్ని జాయింట్లు పడ్డాయి చూసారు కదా, ఈ విధంగా జాయింట్ పడింది. ఇంకా ఫ్రంట్ కింది వైపు కూడా జాయింట్ అనేది పడింది అనమాట. నేను కుట్టిన పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కింది వైపు కూడా జాయింట్ పడింది కదా, దీనికి ఆది పాయింట్కి చూసారు కదా, ఇది వచ్చేసి నేను కుట్టింది అనమాట. ఇలా ఇటు సైడ్ కింది వైపు అయితే జాయింట్ అయితే పడింది. పిస్తాకైతే ఎక్కువ జాయింట్ అయితే పడలేదు. దాంట్లో కూడా ఈ హెవీ సైజ్ మనకి కొంచెం లూజ్ కూడా పెట్టమనేసి అన్నారనమాట కస్టమర్ వచ్చేసి. ప్లస్ గుర్తులాగా వచ్చింది చూసారు కదా, ఇలా కరెక్ట్ వస్తేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా, పాయింట్ వచ్చేసి చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. ఇలా ఎలా కట్ చేయాలి, ఎక్కువ జాయింట్ పడకుండా, అలాగే కొంచెం లూజ్ కూడా పెట్టమని అన్నారనమాట. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం ఏ విధంగా కట్ చేయాలో. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఆది పాయింట్, అలాగే ఇవి వచ్చేసి మనకి కట్ చేసిన పాయింట్ అనమాట. ఈ పాయింట్ క్లాత్ వచ్చేసి మనకి ఎంత ఉందనుకుంటే, హెవీ సైజ్ చెప్పాను కదా, ఈ 2.5 మీటర్ అయితే క్లాత్ అయితే ఉందన్నమాట. ఓకేనా, 3 మీటర్ ఇస్తే మనకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ అనేది మనకి జాయింట్ పడకుండా ఉంటుంది. 2.5 దాంట్లో కూడా మనం ఎక్కువ జాయింట్ పడకుండా కూడా కుట్టవచ్చు. అది ఎలా చూపిస్తుంది, ఫోల్డింగ్ని ఫస్ట్ చూసుకోవాలి మనము. మీకు 2 విధాలుగా చూపిస్తాను చూడండి, అందుకే స్కిప్ చేయకుండా ఎండోట్ చూడడం అనేసి చెప్తున్నాను. ఈ కోర్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇలాగ పొడవుగా. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ కోర్స్ అన్ని పైకి వచ్చే విధంగా, కిందికి పైన 2 వచ్చిన విధంగా ఇదొక ఫోల్డింగ్ అనమాట. ఈ ఫోల్డింగ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ కటింగ్ చేయను, ఫోల్డింగ్ చూపిస్తున్నాను అనమాట. ఈ ఫోల్డింగ్లో వేసుకుంటే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను. ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఉల్టా చేసుకొని అది పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకున్నాను కదా, ఈ విధంగా నీట్గా జరిపేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ మనం కట్ చేసామనుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేస్తే మనకి పిస్తా దగ్గర చాలా జాయింట్ అయితే పడుతుంది. ఓకేనా, ఇక్కడ పై వైపు కూడా ఆ పట్టి వచ్చినా కూడా జాయింట్ ఎక్కువ పడుతుంది. కింది వైపు కూడా జాయింట్ పడుతుంది మనకి. ఓకేనా, పట్టి ఫోల్డింగ్ చేయడానికి. మరి ఇక్కడ సైడ్కి మనకి పిస్తా అంటే ఇది సెంటర్లో మనకి జాయింట్ చేయడానికి క్లాత్ అయితే ఉండదు ఇలా కట్ చేస్తే ఈ ఫోల్డింగ్ మీద. ఓకేనా, వాళ్ళు ఆది పాయింట్ని తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తారనమాట. ఈ విధంగా కట్ చేసినందుకు, ఫోల్డింగ్ వేసి కట్ చేసినందుకు ఇన్ని జాయింట్స్ అయితే పడ్డాయి. ఓకేనా, క్లాత్ అనేది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది మనకి. ఈ ఫోల్డింగ్ కాకుండా ఇంకో ఫోల్డింగ్లో అయితే ఎలా వేసి కట్ చేయాలో చూపిస్తానండి. దాంట్లో అయితే నేను కుట్టిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసుకొని చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ ఫోల్డింగ్ తీసేసి వీడియోలు చూపిస్తున్న ఈ విధంగా, వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డర్ వచ్చే విధంగా. కోర్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి, మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, కింది వైపు కూడా ఫోల్డింగ్ ఉండాలి, పై వైపు ఓపెన్ ఉండాలన్నమాట. ఈ విధంగా. ఓకే, ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది పాయింట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నీట్గా అంటే యాస్టీగా కరెక్ట్ పెట్టేసుకోండి. ఆ క్లాత్ చూసారు కదా, ఇక్కడ కింద వైపు కూడా మనకి ఒకసారి ఫోల్డింగ్ చేసే విధంగా క్లాత్ అనేది ఉండాలి. ఓకేనా, ఉంటే మనకి వేరే క్లాత్ వేసినాం అనేసి వాళ్ళకి తెలియదు అనమాట. అట్లా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఇలా ఉంది కదా, చూసారు కదా. ఇప్పుడు మార్జా తీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి యాస్టీగా ఈ విధంగా. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపు ఇక్కడ పొడవు మార్చేసేసుకోవాలి. మనం ఉల్టా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మనకి మార్కింగ్ చేసేసుకోవడానికి. ఓకేనా, సీదా మీద అయితే కాస్త హైట్ అనేది తక్కువ అవుతుంది. ఓకేనా, ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వీడియో చూపిస్తుంది. ఈ విధంగా ఎవరైతే లైక్ చెబితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా సెంటర్ పార్ట్ తీసేసుకొని హైట్ దగ్గర మనం పొడుగు ఉంది కదా, పొడుగు దగ్గర ఇలా మార్చేసేసిందాం కదా. ఇప్పుడు కింది వైపు ఇలా పట్టే వీడియో చూపిస్తుంది. ఈ విధంగా పట్టుకొని ఇలా ఫస్ట్ ఇలా మార్చేసుకుందాం ఫస్ట్. ఓకేనా, జాయింట్ అయితే కంపల్సరీ పడుతుంది. ఫస్ట్ అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది, అక్కడ కింది వైపు అయితే కాస్త మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాను కదా. ఓకేనా, ఆ పార్ట్ పైన పార్ట్ ఇప్పుడు కింది ఇటు సైడ్ నుంచి కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా. ఓకేనా, ఇంకోటి మనం ఫస్ట్ ఫోల్డింగ్ వేసాం కదా, ఫోల్డింగ్లో మనకి పిస్తా పార్ట్కి జాయింట్ అయితే ఎక్కువ పడతాయి చెప్పాను కదా, జాయింట్ అయితే చాలా పడతాయి. ఇలా లాస్ట్లో అయితే కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ కాట్ వేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అటువైపు ఇటువైపు ఈక్వల్గా రావడానికి మనకైతే
క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇలాగ ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి, అంటే కట్ చేసేసేయాలి. 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడ్కి మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్ ఇక్కడ మనకి జాయింట్కి అయితే పనికి వస్తుంది. ఓకేనా, ఇలాగా అది కింద వైపు ఉన్నది మనం పైకి కూడా వేసేసుకోవచ్చు, పైకి లేదంటే ఇలా చూసేసుకోవాలి. పైకి వేస్తేనే మాకు సరిపోతుంది, కింద అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది. ఈక్వల్ సైజ్ లాగా అది జాయింట్ ఏ విధంగా కూడా కట్ చేసుకోవాలి కూడా స్టిచ్చింగ్ వీడియో అయితే చేస్తాను కంపల్సరీ. ఓకేనా, ఈ విధంగా పై వైపు ఫోల్డింగ్ ఉంది కదా, అటువైపు వచ్చే విధంగా వేసేసుకున్నాము. పిస్తా కట్ చేసుకోవాలి. పిస్తా ఫోల్డర్ పైన పార్ట్ కట్ చేసాం కదా, ఫోల్డర్ వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అయితే ఉండాలి అలాగే. ఓకేనా, స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీ వస్తుంది. చాలా జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్ వేయాలి మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయిపోతుంది, అంటే గంట పడుతుంది అనమాట. అందుకే కటింగ్ వీడియో సపరేట్, లాంగ్ ఇంకో స్టిచ్చింగ్ వీడియో సపరేట్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, మనం ఉంది కదా పిస్తా పార్ట్ కదా, పొడుగు కొలుచుకోవాలి. పొడుగు మనకి జాయింట్ అయితే పడుతుంది. మనం ఇలాగే ఫోల్డింగ్ చేసేస్తే పిస్తా పార్ట్ చిన్నగా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు పొడుగు కొలుచుకున్నాం కదా, వెడల్పు కొలుచుకోవాలి. ఈ విధంగా ఫోల్డర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అది పాయింట్ కూడా అలాగే క్లాత్ కూడా. చూస్తారు కదా, లూజ్ పెట్టాలని చెప్పారు అనేసి ఒక 2 ఇంచులంతా ఈ విధంగా లూజ్ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా లూజ్ కావాలంటే ఈ విధంగా ఎక్కువ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకోవాలి ఇలాగా. ఓకేనా, మార్చేసుకున్నాక స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా మనకి 4 లేయర్ వచ్చేస్తుంది అనమాట. అంటే టోటల్గా 2 పార్ట్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఓకేనా, దీనికి పట్టి అనమాట, పై ఉన్న పట్టి అయితే కొట్టేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.